సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. త్వరలో 4 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. నగరంలో పలు అభివృద్ధి పనులను మేయర్ నూర్జహాన్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు సిద్ధం చేసుకోవాలి. అధికారుల సమీక్షలో డిఆర్ఓ పుష్పమణి ఆదేశం. చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు. 2.71 కోట్ల రూపాయల అధిక ఆదాయం సమకూరినట్లు ఈవో త్రినాథరావు వెల్లడి. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆర్పీలు కృషి చేయాలి. క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఆర్పీలకు బడేటి సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధిలో ప్రజల ఆలోచనలను భాగస్వామ్యం చేస్తేనే పారదర్శకమైన పాలనకు నాంది పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు కృష్ణ కాలువపై వంగాయగూడెం నుండి మినీ బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ పంపుల చెరువు వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని నగర్ మేయర్ షేక్ నూర్జహాన్, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. నిర్మాణానికి గల సాధ్యాలను ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేలు చేసే అంశాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాలను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగవంతమైన చర్యలు చేపట్టారని వెల్లడించారు. దీంతో నగరంలోని 4 అన్నా క్యాంటీన్లు తిరిగి పునర్వైభవం కలగనుందని, 5 రూపాయలకే భోజనం అందించే బృహత్తర కార్యక్రమం ప్రజలకు అందుబాటులోకి రానుండడం శుభ పరిణామమని ఎమ్మెల్యే చంటి సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లను సైతం ఆహ్వానిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, చోడే వెంకటరత్నం, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 4 అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది. 4 కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, రంగులు వేయటం అవన్నీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు, ఇంకా రంగులు వేయటమే ఉంది. రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీని నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ 4 కూడా తెరవబడతాయి. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు, ఓట్లేశారు. ప్రజలకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత 2014 నుంచి 19లో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడతాం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో 4 కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే వంతెన్ని మరి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారపేట కాజ్వే దగ్గర సరిపోవయ్యి ఏది అంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారితోనూ ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వంతెన చాలా ఉపయోగకరం. అక్కడ ప్రజలందరితో కూడా దాని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ వంతెన మాకు కావాలి అన్నారు. ఆల్రెడీ అంతకుముందు ఉన్న వంతెన కూడా కొంచెం పాడైపోవడం జరిగింది. ఈ వంతెన వల్ల అటు కైకలూరు వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా కూడా ఫెసిలిటీస్ జరుగుతాయి. ఆ వంతెన కూడా ఇమీడియట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా టెండర్ను పిలిచి దానికి కూడా ప్రజాపయోగంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా పర్యవేక్షించి దాన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చామో ప్రజలకు ఉపయోగపడే పనులే మేము చేస్తామని చెప్పి ప్రజలతో కూడా మమేకమయ్యి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగానే జరుగుతాయి. రోజు కూడా ఏదో రకంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో అనుసంధానం అయ్యి ఉండాలి. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి చాలా బాధ్యతాయుతంగా పరిపాలించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా వారానికి 5 రోజులైతే 5 రోజులు, 6 రోజులైతే 6 రోజులు, 7 రోజులైతే 7 రోజులు ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చే విధంగానే ఈ ప్రభుత్వ పరిపాలన ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ల పాటు జరిగిన వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, అర్హత ఉండి కూడా వైసీపీ నాయకుల అవినీతి వల్ల ప్రభుత్వ పింఛన్లు అందుకోలేకపోయిన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు అందించి న్యాయం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురువారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పండ్ల మొక్కలను అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన ఆయన సత్వరమే వాటి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనను ఎమ్మెల్యేగా చేసిన ప్రజల సమస్యలు తీర్చడం తన బాధ్యతని, నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పటికీ వారి ఇంట్లో ఓ పెద్ద కొడుకుగా తాను అండగా ఉంటానని, ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రయాసపడి తన వద్దకు రాలేకపోయినా స్థానిక నాయకుల ద్వారా అయినా సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, మాగంటి మిల్లుబాబు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు నేతల రవి, మంచినేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు మోతుకూరి నాని, కొర్రపాటి రఘు, ఏనుగు రామకృష్ణ, జమలయ్య సహా పలువురు సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆయన చంద్రబాబు గారు వాళ్ళు ఊళ్ళో చూసుకుంటారమ్మా. అన్న చెప్తారు చూడండి, ఇక్కడ కూడా మన ఎక్కడేం చెప్తా స్కూల్ అబ్బాయి చూడుకోకుండా మళ్ళీ ఎదురు ఇబ్బంది పెడుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈ అమ్మాయికి కూతుర్లు ఉన్నారు. న్యాయం చేయండి. సబ్స్టేషన్ దగ్గరనే 5 లక్షలు ఓకే సార్ తీసుకో. ఇబ్బంది పడుతున్నా ఏదో వచ్చిందా 6 అంగుళాల పైపు కానీ పీవీసీ పైపు కొని ఇంత దూరం ఉంటుంది. 6 అంగుళాల పైపు కొని చేసి పడేసామని జిల్లాలో వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సంసిద్ధతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావలి, కె అద్దయ్య, వై భవానీ శంకరి, వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుష్పమణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు, తుఫాన్ల వంటి సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులందరూ సవివరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని చెప్పారు. జిల్లాలో కుకునూరు, వేలేర్పాడు, పోలవరం తదితర మండలాల్లోని గోదావరి పర్యావహక గ్రామాలు వరదలు, తుఫాన్ల కారణంగా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ఆయా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముందుగా వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అదే స్ఫూర్తితో అధికారులు, సిబ్బంది పనిచేయాలని డిఆర్ఓ సూచించారు. వరదలు, తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన వెంటనే పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ, జాన్ మోషే, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ప్రభుత్వం పాల్గొన్నారు. మొత్తం మన జిల్లాలో వచ్చేసి 8 స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ కుక్రూరులో ఒక స్టేషన్ ఆల్రెడీ బండి ఉన్నది మేడం. మన దగ్గర వచ్చేసి లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, మరి ఐఆర్బిస్ ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మేడం.
దానికి ఓపీఎన్స్ అవుట్పుట్ బేసిస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మేము లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్ అన్నిటి కూడా మేము రెడీగా ప్రజెంట్ మేము మాత్రం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రెడీగా ఉన్నాం మేడం. ఇస్తాం. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ హెట్ అయ్యేది రేపకొమ్ము విలేజ్ మేడం. ఆ రేపకొమ్ము విలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుకుంటూ తాటూరుకొమ్ము అలాగే మన వీరేపాడు లోపల కూడా సరౌండ్ చేస్తాం మేడం. అరౌండ్ 50 to 55 ఫీట్స్ వస్తే కనుక ఆల్మోస్ట్ వీరేపాడు దాకా రీచ్ అవుతుంది మేడం. అక్కడికి లాస్ట్ టైం అక్కడే మన రెవెన్యూ వారు అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ తాటూరుకొమ్ము అండ్ నాలుగవరం కాలనీ ఈ విలేజెస్ అన్నీ కూడా ట్రాక్టర్స్ తోటి షిఫ్ట్ చేయడం జరిగింది మేడం. సామాన్లు అన్నీ కూడా వచ్చినాయి మేడం. ఎస్డిఆర్ఎఫ్ వచ్చింది మేడం. ఎన్డీఆర్ఎఫ్ రాలేదా? ఎన్డీఆర్ఎఫ్ రాలేదు మేడం. ఎస్డిఆర్ఎఫ్ అయితే వచ్చింది మేడం. అలాగే మా స్పెషల్ టీమ్స్ కూడా ఉంటాయి. బోట్లో నుంచి తన హెలికాప్టర్ ద్వారా కూడా రెస్క్యూ చేశారు. లేదు మేడం, వాళ్ళకి స్కూల్లో ఉన్నారు మేడం. అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్రీడా డాట్ కేవీకే అండ్ ఏఆర్ఎస్ సైంటిస్ట్ ఆఫ్ ఏఎన్జిఆర్ మేడం ప్రోటోకాల్స్ వచ్చినాయి మేడం. అవి quality seeds of short duration varieties well in advance for immediate distribution of re-sowing or delayed sowing of affected areas on subsidy basis. AP seeds వాళ్ళను Of sufficient quantities of fertilizers and pesticides to supply with a short notice. మేడం స్టార్ట్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 24 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.71 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,71,10,244 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 276 గ్రాముల బంగారం, 6 కేజీల 837 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 24, 1000 రూపాయల నోట్లు 5, 2000 రూపాయల నోట్లు 6 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లా తాత్కాలిక ఉపశమనాలుండవని, శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు. అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మెప్మా ఆర్పీలు తమ సమస్యలను ఆయనకి తెలిపి పరిష్కరించాలని కోరారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన
ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, బౌరోతు బాలాజీ, ఆర్నేపల్లి తిరుపతి, కార్పొరేటర్లు తంగిరాల అరుణ సురేష్, కర్రి శ్రీను, అమరావతి అశోక్, లంకల్పల్లి మాణిక్యాలరావు, మెరుగుమాల శ్రీను, కొత్తపల్లి రాజేష్, జింజు మోజెస్, నెర్సు వేగిప్రసాద్, జూట్మిల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గురువారం స్వామివారికి గల హుండీలను అధికారుల సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా 9,74,795 రూపాయలు 90 రోజులకు గాను అధికాయం వచ్చినట్లు ఆలయ ఈవో సన్యాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గోవింద సేవా సమితి సభ్యులు, హనుమాన్ సేవకులు భారీగా హాజరై కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగడానికి సహకరించారు. హుండీలు లెక్కింపులో మీసాల వెంకట్రావు మొదటి శ్రేణి కార్యనిర్వహణాధికారి, తంగెళ్లమూడి గ్రూప్ దేవాలయం వారి ఆధ్వర్యంలో జరిగింది. రామగారికి గిరి గారికి ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ పెడుతున్నారండి. స్థానిక రామచంద్రరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలు 90 రోజుల తర్వాత ఈరోజు తెరిచి లెక్కించడం జరిగిందండి. దీంట్లో హనుమాన్ జంక్షన్ నుండి సేవా బృందం, అలాగే ఏలూరులో మన దేవస్థానంలో రిజిస్టర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర గోవింద సేవా బృందం సేనా సమితి మరియు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో తెరిచి లెక్కించడం జరిగిందండి.
ఈ 90 రోజులకు గాను 9,74,795 రూపాయలు భక్తులు కానుకల రూపంలో వేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని తంగిలమూడి గ్రూపు దేవస్థానం ఈవోలు శ్రీ మీసాల వెంకటరావు గారి పర్యవేక్షణలో జరిగిందని. జై శ్రీమన్నారాయణ. ఏలూరు సిఆర్రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో గత 40 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందిన కొలకలూరి నాగేంద్ర వరప్రసాద్ అభినందనీయుడని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం ఆయన పదవీ విరమణ పురస్కరించుకుని సత్కార సభ ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో లెక్చరర్లు మరియు కళాశాల సిబ్బంది పాల్గొనగా ప్రిన్సిపల్ కెఎన్ వరప్రసాద్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేంద్ర వరప్రసాద్తో గల అనుబంధాన్ని ఆయన నెమరువేసుకుని ఆయన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న నాగేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం మిత్రులు సహచరులు వరప్రసాద్తో గల అనుబంధాన్ని పంచుకున్నారు. అనంతరం వరప్రసాద్ వెంకటలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వరప్రసాద్ గారికి మన యాజమాన్యం తరఫున మరియు కాలేజీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన వర్క్షాప్లో సేవలు అందిస్తూ ఉన్నారు. నిజంగా ఒక టైంలో వర్క్షాప్ అంటే టెక్నీషియన్స్ తోటి అటెండర్స్ తోటి కలకలాను నాకు ఇప్పటివరకు ఉంటుంది. ఫస్ట్ నేను వచ్చిన వెంటనే సార్ ఈ చెత్తని బయటకు తోవడానికి ఒక ట్రాలీ లాంటిది కావాలని చెత్తలో ఇమ్మీడియట్గా తీసి ఒక రోజు రెడీ చేసి ఇచ్చారు. ఒక వారంలో ఇంకొకటి రెడీ చేసి ఇచ్చారు. మంచి యాక్చువల్గా అడిగిన వెంటనే ఏం కావాలంటే అది అలాగే చాలా షెడ్యూల్ క్లీన్ అంటే ఇది ఆయనతో ఫేస్ చేసి చెప్పేది కదండి. ఇప్పుడు ఆయనలో కొత్త గొప్ప నాకు తెలిసినంత వరకు ఏదన్నా పరిగణగా చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఉన్నోళ్ళు నాకు ఎవరికన్నా నాకు కానీ లేకపోతే రవితేజకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవరికైనా పని చెప్తే నెక్స్ట్ డే గుర్తు చేయాలండి. మా ప్రసాద్ గారికి ఆ అవసరం లేదండి. మనం ఏదైనా పని చెప్పామంటే దాన్ని నెక్స్ట్ డే ఆయనే పూర్తి చేసి తీసుకొచ్చామని చెప్పామని చెప్పి ఆయన గట్టిగా చెప్తాను. ఓపెన్ దగ్గర చెప్పాలంటే అండి స్వామిపూర్తి సినిమా కమల్ హాసన్ ఆయనేనండి. మన ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే మన ఆఫీసులో టైం అన్నా తక్కువ తిరుగుతామో కానీ మన ప్రసాద్ గారు మాత్రం కాలేజీలో వచ్చేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తారు. ఆఫీస్లో గడియారం తప్పు తిరుగుండొచ్చు కానీ నేను చూసిన ప్రకారం ఆయన మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చేవాడు. అలా కాకుండా మా టెక్నీషియన్స్ కూడా చాలా సహాయం చేసేవారు. మేమందరం కూడా గతంలో వర్క్షాప్ అటెండర్స్గా ఉండేవాళ్ళం. నేను ల్యాబ్ హెల్పర్గా ఉండేవాళ్ళం. ఈ టెక్నీషియన్స్ అవడానికి కారణం కూడా ప్రసాద్ గారు మన నెంబర్ 1 సార్ మా అందరికీ టెక్నీషియన్ కానీ తన పనులు ఎప్పుడు కూడా తన టైం కూడా చేసుకుంటున్నాడు. కానీ కాలేజీలో జాబ్ చేస్తూ ఆయన చాలా కష్టాలు అనుభవించాడు. అంటే తల్లిని ఇటు వర్గంపైన ఉన్న తండ్రిని వాళ్ళిద్దరినీ చూసుకుంటూ మధ్యలో కొంత ఆంధ్రాయం కలిగిన కూడా పట్టు వదలకుండా ఇద్దరు పిల్లలను కూడా మంచి వకీలు చేసి చదువులు చదివించి మంచి సంబంధాలు చూసి వాళ్ళని వివాహం చేసి ఆయన బుధవారం ఉదయం నూతనంగా జాయిన్ అయిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పలువురు రజక సంఘ సీనియర్ నాయకులు కలిసి
పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక జిల్లా రజక జన సంఘ భవనంలో ఏలూరులో ఆయన మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్ల నుండి ఎంతోమంది కలెక్టర్లను, ఎస్పీలను, డీఐజీలను ప్రప్రథమంగా కలవటం శుభప్రదమని అన్నారు. గతంలో అనేక మంది కలెక్టర్లు రజకుల సంక్షేమం గురించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రజక సంక్షేమ కమిటీకి చైర్మన్ కాబట్టి జీవో 62ను అనుసరించి రజక వృత్తిదారులకు వృత్తిపరమైన సమస్యలతో పాటు రజకుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారాలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు వి శ్రీనివాసరావు, కమ్మంటి మురళి, కోల్కొండ రత్తయ్య, కడిల్లి సుబ్బయ్య, సాంబశివరావు, దుర్గారావు, అన్నవరం, వదిగళ్ల శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న తదితరులు ఉన్నారు. వెట్రి సెల్వి ఐఏఎస్ వారు జాయిన్ అయిన సందర్భంగా వారిని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రప్రథమంగా ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా వారిని కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా జిల్లాలో జాయిన్ అయిన ఐఏఎస్ అధికారులను, అదేవిధంగా ఐపీఎస్ అధికారులను రజకులు సలవ అనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా వెళ్ళి వారిని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు వారిని మేము కలవడం జరిగింది. కలెక్టర్ గారు రజక సంక్షేమ కమిటీకి జీవో 62 ప్రకారంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎంతోమంది కలెక్టర్ వారు రజకుల సంక్షేమం గురించి మేము వెళ్ళిన వెంటనే ఆదరాభిమానంగా మాట్లాడి మా సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారంగా అనేక గ్రామాల్లో అనేక రకమైన సమస్యలు రజకులు ఎదుర్కొంటున్నారు. రజకులు చెరువుల లోతుల విషయంలో కానీ, అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ట్యాక్స్లో కానీ, అదేవిధంగా కొన్ని చోట్ల రజకులు అవమానాలకు వారు పడే మాటల వల్ల, కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో మాట్లాడటం వల్ల, అవమానకరమైన మాటల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మాటలు ఎవరు అనేకుండా చేయటానికి కానీ, అదేవిధంగా రజకుల చెరువులు సర్వే చేయించాలని అనేక సమస్యల మీద మాకు సహాయం జరగవలసి ఉంది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి రజక సంక్షేమ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందులో కమిటీలో ఉండేటువంటి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ఆ కమిటీలోకి వచ్చి తప్పనిసరిగా రజకులు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారనే విషయాన్ని ఆలోచించి రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రజకులకు తప్పనిసరిగా సహకారం చేస్తారని నేను ఈ రోజునాడు గౌరవ కలెక్టర్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇతర జిల్లా కలెక్టర్ వాళ్ళకి కూడా వారు జాయిన్ అయిన వెంటనే వెళ్ళి మా యొక్క సమస్యలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటీవల భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారితో కూడా మా సమస్యలు చెప్పడం, వారు తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా రజక సంఘం ఆఫీసులో నూతన కలెక్టర్గా జాయిన్ అయినటువంటి శ్రీ వెట్రి సెల్వి గారిని కలిసిన అనంతరం జిల్లా రజక సంఘ భవనంలో నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల 1987 నుంచి అటానమస్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380.
విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఏలూరు కండ్రికగూడెం గ్రామంలో ముఖ్య అతిథి బయ్యారపు రాజేశ్వరరావు జూలై 7న మాదిగల ఆత్మగౌరవ కవాత్ వరంగల్కు ప్రతి కుటుంబం నుండి కదిలి రావాలని పిలుపునిచ్చారు. కవాత్ కార్యక్రమానికి లక్షలాది మంది మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరలించే విధంగా MRPS నాయకులు కృషి చేయాలని రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 1994లో ప్రకాశం జిల్లా ఈద్మూడి గ్రామంలో 20 మంది యువకులతో MRPS దండోరా ఉద్యమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మాదిగలను అంటరాని కులంగా, ఊరి బయట వెలివేసిన కులంగా ఎదురొస్తే స్నానం చేసే రోజులు ఎన్నో అవమానాలు పడిన సందర్భంలో ఆ రోజుల్లో MRPS దండోరా వచ్చాక మాదిగల కుటుంబంలో వెలుగు నింపిన వ్యక్తి మందకృష్ణ మాదిగని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పోరాటం అయితేనేమి, దండోరా ఉద్యమం వల్ల వికలాంగుల పెన్షన్ పోరాటం అయితేనేమి, దండోరా ఉద్యమం వల్ల ఎన్నో సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. జూలై 7న చెలో వరంగల్ కవాతును విజయవంతం చేయడానికి తబ్జుల గ్రామం నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి రావాలని తెలియజేశారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు 7 మంది జడ్జీలు న్యాయమూర్తుల ద్వారా మాదిగలకు SC వర్గీకరణ జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగల శేఖర్, జిల్లా నాయకులు కాశీకృష్ణ, రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి, మదతేస, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపత్తి మాధవరావు, MSC, ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్, MRPS నగర ఇన్ఛార్జ్ గూడూరు రాజేష్ బాబు, బుజ్జి, చాట్ల సాయిబాబా, కందుల సంతోష్, తోటకూర రవి, SK అలీ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశము అబ్బురుపరిచే విధంగా కవత్ కార్యక్రమం లక్షలాది మందితో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో సందర్శించి స్టూడెంట్స్ ని గ్యాదరింగ్ చేసి వారిని కవత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రమించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, మన 30 సంవత్సరాల నుండి మన జాతికే కాకుండా, మాదిగ జాతికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకి ఫలాలు అందించిన ఏదన్నా కులం ఉందంటే
మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణమాదన్న గారు పిలిపే మనకి సూచన తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నయ్య గారు మనకి ప్రత్యక్ష దైవము, మన తలరాతల రాసిన దైవము శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు. అన్నగారి కార్యక్రమం ఏ పిలిపించినా సరే లక్షలాది మంది ఏలూరులో ఉండడం అంటే ఏలూరు జిల్లా నుండి లక్షలాది మంది వెళ్ళి సక్సెస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా మాదిగలను తలుపు తట్టి కవచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనందరం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అదేవిధంగా జూలై 7వ తారీఖున మన కుల దైవం, మన ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి మన్యశ్రీ మందకృష్ణ అన్నగారు జన్మదిన శుభ సందర్భంగా మనందరం కూడా వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాది గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లా వ్యవసాయ పంట రుణాల ప్రణాళికలో కౌలు రైతులకు 2,000 కోట్లు కేటాయించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు చట్టాన్ని రద్దు చేసి 2011 భూ అధికృత సాగుదారు చట్ట ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఉంగుటూరు మండలంలోని కైకరం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దుడే కేశవ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 70% భూములను సాగు చేస్తున్నది కౌలు రైతులేనని చెప్పారు. బ్యాంకుల నుండి పంట రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 2011 కౌలు రైతుల చట్టం వచ్చిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసి 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకువచ్చిందని చెప్పారు. అయితే భూ యజమాని సంతకం ఆధారంగా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో అర్హులైన గుర్తింపు కార్డులు అందలేదని అన్నారు. 2011 చట్ట ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రెవెన్యూ అధికారులు గ్రామ సభల ద్వారా అందించే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఈ క్రాప్ నమోదులో కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని కోరారు. అత్యవసరంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులకు పంట రుణ లక్ష్యాన్ని నిర్దేశించి పంట రుణాలు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం క్రింద కౌలు రైతుకు 20,000 అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘ జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడుతూ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కౌలు రైతుల సమస్యలపై విస్తృతంగా సంతకాలు సేకరించి జూలై 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో వినతి పత్రాలపై సంతకాలు సేకరించాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు. ఈ సమావేశంలో రైతు సంఘ సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు, ఇందుకూరి వెంకటరాజు, అల్లు గోవింద్, కె నాగేశ్వరరావు, కప్పల వెంకటరత్నం, వర్రి శ్రీరాములు, ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే కౌలు గుర్తింపు కార్డులు కౌలు రైతులకు అందడం లేదు. ప్రధానంగా 2019లో తీసుకొచ్చిన చట్టం ద్వారా ఈరోజు కౌలు రైతులు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులు కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి గతంలో 2011లో వచ్చిన చట్టం ఆధారంగా అయితే భూ యజమాని సంతకం అవసరం లేకుండా గ్రామ సభల ద్వారానే రెవెన్యూ అధికారులు గుర్తించి కౌలు రైతులు కార్డులు ఇచ్చేవారు. మరి అట్లాంటి ప్రక్రియని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని మరలా తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఇవాళ ఏదైతే వ్యవసాయ రుణ ప్రణాళికలో జిల్లా రుణ ప్రణాళికలో కౌలు రైతులకి 2,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా కేటాయించి వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ ఇవాళ వెంటనే వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. కౌలు రైతులు గుర్తించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అట్లా ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి గత ప్రభుత్వం కౌలు రైతులకి సామాజిక తరగతులు విభజించి కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం సరే కేంద్రం ఇవ్వడం లేదు. ఏదైతే ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పథకం ఉందో అది కౌలు రైతులకు అమలు చేయడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకే అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపజేయాలి. పెట్టుబడి సాయం
20,000 రూపాయలు కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి. అంతేకాకుండా ధాన్యం బకాయిలు కూడా ఈ జిల్లాలో 200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ ధాన్యం బకాయి నిధులు కూడా వెంటనే విడుదల చేసి కౌలు రైతులకి పేద రైతుల ఖాతాలకి జమ చేసి ఆదుకోవాలి. ఇవాళ ధాన్యం బకాయిలు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగు చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్య మీద స్పందించాలని చెప్పేసి సమావేశం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గం 5వ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, భగవంతుడిచ్చిన దానిలో పేదవారికి చేతనైన సాయం అందించాలని అన్నారు. అంకిత భావంతో, ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని, ఇదే ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఆ రాక్షసుడి పాలన ఎంతో భయంకరంగా ఉందని, తేటతెల్లం అయిందని చెప్పారు. ఏ స్కూల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని, చదువుకు స్కూల్ ఒక దేవాలయమని, ఇక్కడ నిండే విద్యార్థులు భావితరాల పౌరులుగా తయారవుతారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్కి మరింత అభివృద్ధి జరిగేలా చూస్తామని స్కూల్ యాజమాన్యానికి ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన క్లస్టర్ ఇన్ఛార్జి రెడ్డి గౌరీశంకర్, నాయకులు వేముల బాలు, లావేటి రమణ, రావాడ లక్ష్మణరావు, జనసేన రవి, బాలరాం, తెలుగుదేశం పార్టీ మాజీ వార్డు మెంబర్ బాలరాజు, టీడీపీ నాయకులు మన్యం కృష్ణ, పరసా రాంబాబు, రాయవరపు బుల్లబ్బాయి, మావూరి గంగాధర్రావు, గంపా వేటల్, పరసా ప్రసాద్, వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఎందుకంటే స్కూల్స్లో మన పంచాయతీలో 11 స్కూల్స్ ఉన్నాయి. మ్యాక్సిమంగా ఒక 2 మినహా నేనే నా ఇద్దరులోనే మిగతా 9 స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కానీ ప్రారంభాలు కానీ అన్నీ కూడా జరిగినాయి. మాకు విద్య పట్ల ఉన్నటువంటి మక్కువతో సమాజం బాగుండాలంటే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, విద్యాభ్యాసం బాగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటిది ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఉపాధ్యాయులు ఇట్లా మనం వేసుకుంటే వాళ్ళు కూడా కొంత దాతల నుంచి కొంత సమీకరించడం కానీ, ఉపాధ్యాయులకి వాళ్ళకి ఒక అనుసంధానం ఉన్నప్పుడు లోకల్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ రకమైనటువంటి వరవాడితో మేము ఉండి ఆర్గనైజ్ చేసేవాళ్ళమి. కానీ తర్వాత ఏంటంటే పదవి వచ్చింది, పదవిలో మనకేం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉండటం వల్లే ఇదైంది. తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కొన్ని మూసివేయటం, కొన్ని అక్కడి తీసివేయటం, లేకపోతే ఈ యొక్క అనేకమైనటువంటి అనాచిత ఆలోచనల వల్ల మొత్తం వ్యవస్థలే శిథిల వ్యవస్థ పోయి ఇందాక సుదర్శన్ గారు చెప్పినట్లుగా ఏదైతే రూపాయి వస్తువు 10 రూపాయలు అనేది గవర్నమెంట్లో జరిగేటువంటి అవినీతి దోపిడీ, అది ఎవరో కాంట్రాక్టర్కి వాళ్ళే బినామీలు వేసుకుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే మనం ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ కొంత అవకాశం మనకి మేముగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడతాం తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే కార్పొరేటర్ ఎస్సీ అయినంత మూలంగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ కార్పొరేటర్ స్ట్రాంగ్గా ఉంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పోరాడి తీసుకొచ్చి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మేము గతంలో 5వ డివిజన్లో పోటీ చేసి ఓడిపోయాం, కానీ పార్టీ గెలిచింది. కానీ బుజ్జి గారి దగ్గరికి నేను మాట్లాడితే ఇమీడియట్గా సప్లాన్ తీసుకొచ్చి 7 సిమెంట్ రోడ్లు వేయించారు నేను ఓడిపోయినప్పుడు. అది మన ప్రతినిధి మీద ఆధారపడి ఉంటుంది, ఇక్కడ ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి అపోహలను మారండి. ఏ సమస్య ఉన్నా సరే మేమందరం కూడా కూటమి తరఫున మీకు సపోర్ట్గా ఉండి మీరు ఏదైతే విన్నవించారో అటన్నింటిని కూడా త్వరితగతిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ జంగారెడ్గూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ఫౌండేషన్ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో వివరించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కర్టూరి రమాదేవితో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కావున విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఏ హర్న, జి దేవి, కె సత్యనారాయణ, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు తూటిగుంట రాము, నాయకులు పగడం సౌభాగ్యవతి, చిట్రోజు తాతాజీ, గొల్లపూడి రమేష్, బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నేను బడికిపోతా కార్యక్రమాన్ని మన బుట్టాయి రోడ్లో ఉన్నటువంటి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు విద్యావంతులు అవ్వాలని, మరి వాళ్ళు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని చెప్పి ఎల్కేజీ నుంచి మరి పీజీ దాకా కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోరి ఆయన ఈ రోజు నేను బడికి పోతా అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరికీ కూడా బ్యాగ్స్, బుక్స్, అలాగే పెన్నులు అన్నీ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి జంగారెడ్డిగూడెం యొక్క పెద్దబడి స్కూల్లో కూడా మరి నా చిన్నతనం నేను కూడా ఈ స్కూల్లో 2వ తరగతి 3వ తరగతి కూడా ఈ స్కూల్లోనే చదివాను. మరి ఆ రకంగా ఈ స్కూల్ కూడా దినదిన అభివృద్ధి చెంది మరి ఈవేళ ఎంతోమంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకోవడం కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, యాక్చువల్గా డ్రాప్అవుట్స్ అంటే అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం బాగానే ఉంది, కానీ ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి రాని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే డ్రాప్ అయిన వాళ్ళందరినీ తీసుకువచ్చుకుంటూ టీచర్స్ వాళ్ళందరికీ క్లాసులు తీసుకుంటూ నేను బడికి పోతా అనే కార్యక్రమం పిల్లల ద్వారా, అలాగే బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని టీచర్స్ తీసుకుని ఈ కార్యక్రమం స్టార్టింగ్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లల స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్నీ గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖలు సమన్వయంతో గిరిజన గ్రామాలు అభివృద్ధి సాధించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. కేఆర్పురం ఐటీడీఏలో అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న 25 శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా ఆయా శాఖల పనితీరు, గిరిజనులకు అందుతున్న లబ్ధి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పరిధిలో R&R నిర్వాసితుల భూముల విషయంలో తహసీల్దార్ను వివరణ అడిగిన ఎమ్మెల్యే ఆయా నిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం పురోగతి అంశాలను గణాంకాల రూపంలో తనకు అందజేయాలని అన్నారు. అదేవిధంగా నిర్వాసిత కాలనీలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా అవుతుండగా గిరిజన గ్రామాల్లో వారికి అందుతున్న వైద్య సదుపాయాలను గురించి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు పెరుగుతున్నాయని, దీనిపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. నిర్వాసితులు కనుక బయట చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. 11 వస్తే ఆ కాన్స్టిట్యూన్సీ టెంపుల్ కాన్స్టిట్యూన్సీలో 4 ఇక్కడ 7. ఇది ఆల్మోస్ట్ పోలవరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను రమ్మంటం జరిగింది. అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్య గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన
మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. తమ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ స్టేషన్లో సిఐ పట్టాభి చౌదరి మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేయబడిన 24 వాహనాలకు జూలై 3వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ధరను కూడా నిర్ణయించారని చెప్పారు. వేలంపాటలో వాహనం సొంతం చేసుకున్న ధరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కావున ఆసక్తి కలిగిన వారు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకోవడంతో పాటుగా వాహనాలను కూడా కోల్పోవలసి వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సిఐ పట్టాభి చౌదరి సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను సుమారు ఇప్పటి వరకు 24 వాహనాలకు సంబంధించి ఆక్షన్ ఆర్డర్స్ రావడం అయినది. ఈ 4-5 రోజుల్లో కూడా వచ్చే ఆక్షన్ ఆర్డర్స్ అన్నింటినీ కలుపుకుని జూలై 3వ తారీఖున బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు ఒకసారి ఎస్సీ ముందుగానే ఒకరోజు ముందైనా సరే స్టేషన్ని సంప్రదించి మాకు వివరాలు తెలుసుకోగలరు. ఇది బహిరంగ వేలం జరుగుతుంది. ఆ రోజు జూలై 3వ తారీఖు ఉదయం 10:30కి బహిరంగ వేలం మొదలవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బహిరంగ వేలంలో పాల్గొని వాహనాన్ని దక్కించుకున్న వారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి వాహనానికి ఆర్టీఓ గారు ఒక నిర్దిష్ట రుసుము నిర్ణయించడం జరిగింది. దానికి ఒక అప్సెట్ ప్రైజు కేటాయించడం జరిగింది. ఆ అప్సెట్ ప్రైజ్కి పైన బహిరంగ వేలం జరుగుతుంది. బహిరంగ వేలంలో వాహనాన్ని గెలుచుకున్న వాళ్ళు పాటకు తగ్గ రేటుతో పాటు జిఎస్టీ కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. అలాగే అందరికీ తెలియజేయింది ఏమనగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఎటువంటి నాటుసారా, అక్రమ మద్యం, గాంజా ఇటువంటి రవాణా చేసిన వాటిని కలిగి ఉన్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ వాహనాలను కూడా మీరు సదరు కేసుల్లో వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అలా సీజ్ చేసిన వాహనాలే ఇవన్నీ మనకి ఇప్పుడు బహిరంగ వేలంకి వచ్చినవి. సో కాబట్టి అటువంటి నేరాలకు పాల్పడవద్దు, మీ వాహనాలు ఆస్తుల్ని కోల్పోవద్దు, కేసులు పెట్టించుకుని జైలు పాలవ్వద్దని కోరటం జరుగుతూ ఉంది. దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సుదీర్ఘకాలంగా ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ చిత్తశుద్ధికి అది నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం పలువురు అధికారులతో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో విజయం అందించి అధికారం ఇచ్చారని, ఇది ప్రజల ప్రభుత్వమని, అటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం అధికారుల ప్రాథమిక బాధ్యతని చింతమనేని ప్రభాకర్ అన్నారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను, శుద్ధమైన మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన సహా గ్రామాల్లో నెలకొన్న పలు అంశాలపై సత్వరమే అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ సహా మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి మిల్లుబాబు, నంబూరి నాగరాజు, ఇతర నాయకులు సహా పలువురు ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం గార్బేజ్ కానీ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెక్రటరీని ఏళ్ళని స్ట్రీమ్లైన్ చేయకుండా వీళ్ళు ఇక్కడి నుంచి మిస్ అవుతా లేదు. మనలో అంతా నాకు మీకు అప్పచెప్పిన బాధ్యత అంతా మీరు పర్ఫెక్ట్గా మీరు రోజు తిరగమన్నాను.
రోజుకు ఒక రోడ్డు తిరిగి అవన్నీ బాగు చేసి లైట్లు వేపించి మీరు తరవకపోతే అవన్నీ పేరిగిపోయాను. ఈ ఫోన్ రోజు చెంటుతున్నాను. మాట్లాడారా మీరు? నేను చెప్పాను కదా కవగుంటది, మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి ఒకసారి కవగుంటది విజిట్ చేయండి. ఈ చివరి నుంచి ఎన్టీఆర్ ఊరు మొదలు కాడి నుంచి ఎన్టీఆర్ బొమ్మ దాకా ఏం కనపడతగ్గలేదు. అవసరమైతే 4-3 ట్రక్కులు గ్రావులు తోలిచ్చి నీట్గా చదివించండి. అక్కడ ఒక బోర్డు పెట్టమనండి, ఇక్కడ కనుక చెత్త చెదారం ఏదైనా వేస్తే శిక్షార్హులు అని చెప్పి దీనికి సెక్షన్ ఉందిగా మీకు, ఆ సెక్షన్ ప్రకారం దాన్ని మెన్షన్ చేసి ఒక బోర్డు పెట్టించండి. ఇన్ఛార్జి మీరేంటి మరి ఇన్ఛార్జి ఎండివా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో 4 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నగరంలో పలు అభివృద్ధి పనులను మేయర్ నూర్జహాన్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు సిద్ధం చేసుకోవాలి, అధికారుల సమీక్షలో డిఆర్ఓ పుష్పమణి ఆదేశం. చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు, 2.71 కోట్ల రూపాయల అధిక ఆదాయం సమకూరినట్లు ఈవో త్రినాథరావు వెల్లడి. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆర్పీలు కృషి చేయాలి, క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఆర్పీలకు బడేటి సూచన. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.